సందర్భంలో కూర్చొని రివ్యూ చేయడం, మంత్రులకి టాస్క్ ఇవ్వడం, మంత్రులు ఎమ్మెల్యేలకు ఇవ్వడం, ఎమ్మెల్యేలు బూత్ లెవెల్ కార్యకర్తలను అలర్ట్ చేయడం, జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా ఒక్కొక్క ప్రాంతాన్ని డివిజన్ని తీసుకోవడం. సో ఇది ఎప్పుడూ చేయని ఎలక్షన్ హీరింగ్ కాంగ్రెస్ ఎలక్షన్ లో చేసిందని చెప్పొచ్చు మనం. నేను అనుకోవడం చరిత్రలో కాంగ్రెస్ ఇట్లాంటి ఎలక్షన్ చేయకపోయి ఉండొచ్చేమో. జనరల్ గా వాళ్ళది ఎట్లుంటదంటే మీరు నచ్చితే నచ్చకపోతే ఏకురు అనే రేంజ్ లో వాళ్ళ రాజకీయం ఉంటుంది. కానీ ఈసారి అట్లా లేదు. ఒకవేళ పోయినసారి లెక్కనే ఉంటే మాత్రం ఎలక్షన్ గోవింద అయ్యేది. లాస్ట్ 3 to 4 days లో కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంది అనడంలో సందేహం లేదు. నవీన్ యాదవ్ కి 4 rounds కంప్లీట్ అయ్యేసరికి 38,566 ఓట్లు పడ్డాయి. మాగంటి సునీతా గోపినాథ్కి 29,007 ఓట్లు పడ్డాయి. ఎవరు మన దీపక్ రెడ్డి లంకలకి 7,296 ఓట్లు పడ్డాయి. అండ్ ఇదేంది రోటీ మేకర్ పార్టీ ఆధార్ పార్టీకి 95 ఓట్లు పడ్డాయి. నోటాకి ఎన్ని పడ్డాయి? నోటాకి 282 ఉండే 387 అయింది. అంటే జనాలకి ఈ ఏ క్యాండిడేట్ మాకు నచ్చలేదు, అంత చెత్త గ్యాంగ్ అని నోటాకు ఓటేసారు. 387 మంది వేసారు. అంటే యావరేజ్ ఎంత 100 ఓట్లు పడుతున్నాయి. ప్రతి రౌండ్ కి 100 ఓట్లు పడుతున్నాయి. కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా 1000 ఓట్లు పడతాయి. మంచి పరిణామం. వీళ్ళు ఎట్లా చెప్పొచ్చు అన్న అంటే ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకన్నా వీళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి. అంతే. కాంగ్రెస్ కు బీజేపీకి ఇతర వాళ్ళకి వేసిన దానికన్నా వీళ్ళకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా ఈ డెమోక్రసీ సిస్టమ్, ఈ పొలిటికల్ సిస్టమ్ మీకు నచ్చకుంటే రండి నోటా కోటేయండి. మందుల సామెల్ గారు ఫోన్ చేస్తున్నారు. సామెల్ గారు నమస్తే. నమస్కారం. కంగ్రాచులేషన్స్. లైవ్ లో ఉన్నారు. ఎప్పుడు వస్తున్నారు మీరు ఇక్కడికి? 1 గంటకు వస్తా కరెక్ట్ గా. రైట్, డన్. వచ్చేయండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు? బ్రహ్మాండంగా రెస్పాన్స్ అవుతున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజయం, కాంగ్రెస్ పార్టీ విజయం. పనిచేసిన కార్యకర్తలు, స్థానికంగా ఉన్న బీద బిక్కి క్యాడర్ అంతా వన్ సైడ్ అయింది. ఓకే. మా ప్రాంతీయ పోడు, తర్వాత మా ప్రాంత పోడు మంచిగానే చెడు చూసుకుంటాడు. చిన్న వయసోడు, ఒకసారి 2 సార్లు ఓడిపోయాడు. ఒక సానుభూతి ఇవన్నీ కూడా పనిచేసినాయి. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ ఎన్నుకునే దాంట్లోనే విజయం సాధించాడు. ఓకే రండి, 1 o'clock రండి, మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మందుల సామెల్ గారి రియాక్షన్. మరికొద్ది సేపట్లో వేముల వీరేశం గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. సో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఇవి. 4 rounds కంప్లీట్ అయ్యే నాటికి 9,559 ఓట్ల లీడ్ లో ఉన్నది. ప్రశాంత్ ఏం పరిస్థితి మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఓవరాల్ గా 22,000 రీచ్ అవుతుందా? 100% రీచ్ అవుతుంది. మనం ఇచ్చిన 13% ఇచ్చినాము. నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఎగ్జిట్ పోల్ రోజు ఇంతకంటే ఎక్కువ వస్తుంది. 13% కాదు, ఇంకెక్కువ వస్తుంది అంటాం. ఇప్పుడు అవరేజ్ ఇక్కడికి వచ్చింది కూడా మనం పర్సంటేజ్ గా వారుగా చూస్తే, సో అది ఆల్రెడీ దాటిపోయింది. 46% దాటింది. ఇది మనం 46% ఇచ్చినాం కాంగ్రెస్ కి. +-3 చెప్పినాము. ఇంకా 49% వరకు కూడా వెళ్తుంది. మీరు పోలైన మీరు వచ్చేసి 4th round లో పెట్టారు. 5th round లో వరకు 1,00,000 ఓట్లు, సగం ఓట్లు కౌంటింగ్ అయిపోయినాయి. 98,000 ఓట్లు కౌంటింగ్ అయిపోయినాయి. దాంట్లో 50% నవీన్ యాదవ్ సెక్యూర్ చేసుకున్నాడు. 50,000 దాటినాయి. సో మనం 46 + 3 ఇచ్చినాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద కాంగ్రెస్ BRS పార్టీ 33% ఇచ్చినాం. వీఆర్ ద ఓన్లీ 1 33% ఇచ్చింది. చాలా